హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ చంటి టాక్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే కన్నడ మూవీ అయిన శాకాహారి మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ February 19, 2024లో ఓన్లీ కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా ప్రతి ఒక్క సీన్ అయితే నచ్చుతుంది భయ్య. సినిమా స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్క సీన్ అయితే ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటారు. డైరెక్టర్ బై సందీప్. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే భయ్య, ఒక 50 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న రంగనాయ రఘు అలియాస్ సుబ్బన్న సినిమా పేర్లు పడుతుండగానే ఒక వ్యక్తిని దారుణంగా నరుకుతూ బ్లడ్ అంతా చూపిస్తూ ఉంటారు. మరి ఈ రఘన్న ఎందుకని ఒక వ్యక్తిని దారుణంగా నరకాల్సి వచ్చింది? ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? మరి ఎందుకని సుబ్బన్న ఆ వ్యక్తిని దారుణంగా ముక్కలుగా నరికాడు అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సినిమా మాత్రం మీకు ఎక్కడ లాగ్ అయితే అనిపించదు ఫ్రెండ్స్. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా ప్రతి ఒక్క సీన్ అయితే ఎంజాయ్ చేసి అయితే ఉంటారు. లేటెస్ట్గా వచ్చిన మహారాజా మూవీ ఎలాగైతే సైలెంట్గా వెళ్తూ క్లైమాక్స్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని ఒక ట్విస్ట్ ఇచ్చి బ్లాక్ బస్టర్ టాక్ ఎలాగైతే తెచ్చుకుందో, సేమ్ అలాగే ఈ శాకాహారం మూవీ కూడా ప్రతి ఒక్కరికైతే క్లైమాక్స్లో నచ్చుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా 20 నుంచి 30 మినిట్స్ చూసిన తర్వాత ఈ 50 నుంచి 60 ఏళ్ళ వయసు ఉన్న ఈ పెద్దయినతో సినిమా తీస్తే ఎవరైనా చూస్తారా అని అయితే అనుకున్నాను. కానీ సినిమా మాత్రం మీకు గెస్ చేయనంత ప్రతి ఒక్కరికైతే నచ్చుతూ ఉంటుంది. ఈ సినిమాలో ప్రతి ఒక్కటైతే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. నాకు ఎక్కడ లాగ్ అయితే అనిపించలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా వరకు వర్కౌట్ అయితే అయ్యింది భయ్య. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా కానివ్వండి, లేకపోతే ఆ సమయంలో కొన్ని సీన్స్ మాత్రం సైలెంట్గా వెళ్తూ ఉంటే నెక్స్ట్ టైం జరుగుతుంది, నెక్స్ట్ టైం ఈ పెద్దయిన మాట్లాడతాడు, ఆ మాటలకి పక్కనున్న వారు ఎలా భయపడతారు అనేది సినిమా మొత్తం సైలెంట్గా చూపిస్తూ కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడంతో ప్రతి ఒక్కరికైతే థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా ప్రతి ఒక్కరు ఎంజాయ్ అయితే చేస్తారు. ఈ సినిమాలో సాంగ్స్ చూసుకుంటే ఒక 4 సాంగ్స్ అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ సాంగ్, సెకండ్ సాంగ్ అయితే నచ్చుతుంది. అంతేకాకుండా ఈ పెద్దయినకి మాత్రం ఒక లవ్ స్టోరీ ఉంటుంది. ఆ లవ్ స్టోరీ కొద్ది వరకు ఎండింగ్కి వచ్చింది, అంటే ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది అనుకున్న తోపు మళ్ళీ ఒక ట్విస్ట్ అయితే వస్తుంది. అది కూడా మీకైతే నచ్చుతుంది. అంతేకాకుండా పోలీస్ ఆఫీసర్గా ఒక గోపాల్ అనే వ్యక్తి అయితే నటించారు భయ్య. నిజంగా ఆయన యాక్టింగ్ కానివ్వండి, అంతేకాకుండా ఆయన అడిగే క్వశ్చన్స్ కానివ్వండి నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంటుంది. ఈ సినిమాకి ఆయన కూడా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే చాలా అయితే ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సినిమా స్టార్ట్ అయిన కాంచి ఎండ్ అయ్యేదాకా అంటే 2.5 hours సినిమా ఉన్నా కూడా ఎక్కడ లాగ్ అయితే కాదు. చాలా పర్ఫెక్ట్గా స్టోరీ అయితే రాసుకోవడం అయితే జరిగింది. అంతేకాకుండా సుబ్బన్న యాక్టింగ్ కూడా చాలా వరకు నచ్చుతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ కానివ్వండి, లేకపోతే సుబ్బన్న ఎందుకని ఒక వ్యక్తిని నరికి చంపాడు అనేది క్లైమాక్స్లో వచ్చే సీన్ కానివ్వండి ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్గా అయితే అనిపిస్తుంటుంది. అంతేకాకుండా తెలుగు డబ్బింగ్ కూడా చాలా వరకు వర్కౌట్ అయింది. అలాగే ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ కోసం మాట్లాడుకుంటే పెద్దగా ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఎక్కడైతే అనిపించదు భయ్య. కాకపోతే సినిమా స్టార్ట్ అయినాక ఒక 20 to 30 మినిట్స్ దగ్గర ఒక సీన్ అయితే వస్తూ ఉంటుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వీరిది కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. అంతేకాకుండా వీరి మధ్యలో ఉండే ప్రేమ అలాగే ఫ్రెండ్షిప్ బాండింగ్ ఇది కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తుంటుంది. కానీ మిగతా మీకు ఎక్కడైతే బోరింగ్ అయితే ఫీల్ అవ్వరు. అలాగే ఫస్ట్ హాఫ్లో పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. ఆ సీన్స్ కూడా కొద్దిగా ల్యాగ్ అయితే అనిపిస్తూ ఉంటాయి. అలాగే థ్రిల్లర్ పరంగా కొన్ని సీన్స్ ఉంటాయి భయ్య ఫస్ట్ హాఫ్లో. ఆ సమయంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకున్నంతగా వర్కౌట్ అయితే అవ్వలేదు. అంటే సైలెంట్గా వెళ్తూ ఉంటుంది, కానీ దాని తర్వాత ఒక గూస్ బంప్స్ వచ్చే బీజిఎం వస్తుంది అనుకుంటాం, కానీ అక్కడ అనుకున్నంతగా అయితే రాలేదు. ఇవి మైనస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఫ్యామిలీతో చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికైతే నచ్చుతూ ఉంటుంది. కాకపోతే ఈ సుబ్బన్న మనిషిని నరుకుతూ ఉంటే ఆ సీన్ చూస్తుంటే మాత్రం చాలా భయంకరంగా అయితే ఉంటుంది. కానీ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకని చంపాల్సి వచ్చింది అనేది క్లైమాక్స్లో తెలుస్తుంది. ఇన్ కేస్ మీరు స్కిప్ చేస్తే కనుక దానికి సొల్యూషన్ ఏంటి అనేది మీకు క్లారిటీగా అయితే ఉండదు. ఫ్రీగా ఉంటే వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు చూసుకుంటే అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తెలుగు ఆడియోలో అవైలబుల్గా అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా కన్నడ మూవీ అయిన శాకాహారి మూవీ ఓటీటీ రివ్యూ. ఇంకలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక మూవీ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.